మహానాడులో ఎక్కడ చూసినా పసుపు మయం కనిపిస్తుంది. నేతలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తల దగ్గర నుంచి సీనియర్ నేతల వరకు కూడా అందరూ మహానాడుకి చేరుకున్నారు. కడప ఈసారి కడపలో జరుగుతున్న మహానాడు ప్రత్యేకత ఉందని కూడా నేతలంతా చెప్తున్నారు. అయితే మనతో సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి ఉన్నారు. సార్ బండారు గారు, మీరు చాలా మహానాడులు చూశారు, ఎందుకు కడపలో మొదటిసారి జరుగుతుంది, ఎలా అనిపిస్తుంది? 1982 నుంచి కూడా మేము ఫస్ట్ మహానాడు 83 మాకు విజయవాడ నుంచి మాకు అనుభవం ఉంది. ఇంచుమించు ఈ రోజు వరకు ఏ మహానాడుకి మిస్ కాలేదు. 43 ఏళ్ళ సుదీర్ఘమైన జర్నీ నాది. అన్ని జిల్లాలు చేసాం, కర్నూలులో చేసాం, చిత్తూరులో చేసాం, అంటే తిరుపతిలో చేసాం, విశాఖపట్నంలో చేసాం, రాజమండ్రిలో చేసాం, విజయవాడలో చేసాం, వరంగల్లో చేసాం. అయితే ఈసారి కడప ఎందుకంటే 83లో 82, 83 రిజల్ట్స్ లో కడపలో 100% తెలుగుదేశం గెలుచుకుంది, ఓ 2 సీట్లు తప్ప. ఆ రోజు కడప జడ్పీచ్చేమని కూడా మేము గెలుచుకున్నాం. పటిష్టమైన కడపకి తెలుగుదేశం పార్టీ పునాదున్న జిల్లా కాబట్టి రాను రాను ఇక్కడ ఉన్నటువంటి కొన్ని తరహా రాజకీయాల వలన తెలుగుదేశం పార్టీ రాజకీయ చరిత్ర వేరవడం వలన తెలుగుదేశం ఎన్టీ రామారావు ఎప్పుడు కూడా శాంతియుత వాతావరణం, ఫ్రాక్షనిజాన్ని లేకుండా ఫ్రాక్షనిజాన్ని తప్పించుకునే విధంగా రాజకీయం చేశారు. కానీ తర్వాత వచ్చిన తరం ఫ్రాక్షనిజాన్ని ప్రోత్సహించడం వలన, తెలుగుదేశం గారికి అణిచివేయడం వలన ఆ రోజు తెలుగుదేశం పార్టీ కడపలో కొంత బలహీనత కావడానికి కారణం మా సిద్ధాంతాలు. అదే సిద్ధాంతాలు మేము ఎన్టీ రామారావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు పాటించి ఉంటే మేము కూడా ఒక రకం ఉండేవాళ్ళం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు ఇక్కడ ఫ్రాక్షనిజాన్ని అంతమొందించాలని చెప్పి మీకు ఒక ఐఏఎస్ ఆఫీసరు మహంతి గారిని వేయడం జరిగింది. ఐజీని మహంతి నుంచి అనగదొక్కాం. తత్గుణంగా వాళ్ళు పెట్టయిపోయినారు. ఆ అణచివేశలో మా పార్టీయే శాంతియుతంగా వెళ్ళాం. అందుచేత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కడపలో మేము కొంత ఇబ్బంది పడ్డాం. కానీ మొన్న మళ్ళీ తిరిగి 83 పునరావృతం అయింది. ఎంతో గొప్ప మనుషులని చెప్పుకునే నాయకులు ఫ్రాక్షనిజాన్ని ప్రోత్సహించి గోండాయుధం చేసి ఓట్లు బలవంతంగా వేయించుకున్న నాయకుల్ని ఓడించి కూటమిలో మళ్ళా మేము పగాని పైగా సీట్లు వేళ కడపలో మేము గెలుచుకున్నామంటే అందుకే ఈరోజు తెలుగుదేశం పునాది ఇక్కడ మరొకసారి తెలుగుదేశం అభిమానాన్ని పెళ్లిపించే విధంగా మళ్ళా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇక్కడ మహానాడు నిర్వహించడం నభూతన భవిష్యత్తుగా ఇవాళ కడపలో ఇవాళ మహానాడు జరగబోతోంది. అంటే ఇక్కడ ముఖ్యంగా యువరక్తాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. పార్టీలోనే చర్చ జరుగుతుంది. లోకేష్ గారు కూడా 6 సూత్రాలను ప్రతిపాదిస్తున్నారు. అదేవిధంగా కొంతమంది చెప్తూ ఉన్నారు లోకేష్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలనే ఒక చర్చ జరుగుతుంది. ఎట్లా చూస్తారు దీన్ని? వాస్తవం. ఎందుకంటే 82లో నేను 24 సంవత్సరాల వయసులో ఎన్టీ రామారావు వెంకాలని 82లో ఆయన చైతన్యంగా నడిచిన వ్యక్తిని నేను. అందరం ఆ రోజు అందరూ యువకులు 90% ఎన్టీ రామారావు గారు యువకులను ప్రోత్సహించి యువకుల ద్వారా మంత్రులు అవనివ్వండి, ఎంపీలు అవనివ్వండి, ఎమ్మెల్యేలు అవనివ్వండి మొట్టమొదటిసారిగా యువతను ప్రోత్సహించిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. విద్యావేత్తలను ప్రోత్సహించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆనాటి యువత మరి వేళ 65, 68, 70 వరకు వచ్చేస్తున్నాం చాలామంది. మరి కొత్త తరం కావాలి కదా, కొత్త తరం తీసుకురావాలి కదా. ఆ రోజు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ప్రోత్సహించారో మళ్ళా ఈ లోకేష్ గారు కూడా. లోకేష్ గారు తండ్రి చాటు బిడ్డగా రాలే. ఆయన ఒక యువ నాయకుడిగా కార్యకర్త కోసం శ్రమించి, కార్యకర్త కోసం ప్రయత్నించి, కార్యకర్త సంక్షేమం పెట్టి మళ్ళా ఈ తాతగారి పెట్టిన పార్టీ బతకాలని ఆ వయసులో మరి సుదీర్ఘమైన పాదయాత్ర చేయడం జరిగింది. ఎన్నో ఆటంకులు ఎదుర్కొన్నారు. కనీసం మాట్లాడే అవకాశం లేకపోతే బెంచెక్కి మాట్లాడాల్సి వచ్చింది. వసతులు కూడా ఇవ్వకపోతే పొలాలంటా గట్లంటా తిరిగి ఆయన యువగలాన్ని పూర్తి చేయడం జరిగింది. కార్యకర్త మనోభావాలని అది తెలుసుకున్నారు. కార్యకర్తలకు అభిమానాన్ని చూరగొన్నాడు. కార్యకర్తలకు అభిమానాన్ని చూరగొనడం కాదు, పార్టీని పటిష్టపరిచారు. అందుచేత ఈరోజు లోకేష్ గారు కూడా సారథ్యం వహించవలసి ఉంది. రాబో తరానికి ఆయన నాయకత్వం వహించవలసి ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దేశ రాజకీయాల్లో తలమునకలై ఉన్నారు, మీరు చూస్తూ ఉన్నారు. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో ఆ రోజు నేషనల్ ఫ్రంట్కి ఎన్టీ రామారావు గారు 89లో ఎంత ప్రాముఖ్యత వహించిందో, తర్వాత వాజ్పేయి గారి నేతృత్వంలో కానీ, గుజరాత్ నేతృత్వంలో కానీ, దేవగౌడ నేతృత్వంలో కానీ ఆ రోజు ఎన్డీఏ ఎలియన్స్లో మేమే చైర్మన్గా చంద్రబాబు నాయుడు గారు ప్రముఖ పాత్ర వహించారు. మళ్ళా ఈరోజు 2024లో ఈవేళ మోడీ గారి నాయకత్వంలో అత్యంత సీనియర్ ముఖ్యమంత్రిగా, అత్యంత రాజకీయ ఈవేళ పార్లమెంట్ కూడా దేశవ్యాప్తంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు అత్యంత సీనియర్ నాయకులు. ప్రధానమంత్రి గారి కంటే సీనియర్ నాయకులు. మేము ప్రధానమంత్రి సామ్యం కదా, పెద్ద మహానుభావుడు ఆయన. వాజ్పేయి గారి తర్వాత జ్యోతిబాసు గారు లేరు, చాలామంది సీనియర్స్ లేరు.
అంచేత చంద్రబాబు నాయుడు గారి సీనియర్ ఈవేళ దేశ వ్యవస్థకి, దేశ రాజకీయ వ్యవస్థకి, దేశ ఆర్థిక వ్యవస్థకి అవసరం ఉంది. అంచేత చంద్రబాబు నాయుడు గారు పార్టీ పరంగా కొంత టైం ఇవ్వలేకపోతుంది వాస్తవం. కార్యకర్త కలవాలంటే ఆయన పునర్నిర్మాణంలో పూర్తి బాధ్యత వహిస్తున్నారు. అందుచేత లోకేష్ గారు కూడా ఆల్రెడీ లోకేష్ గారు జనరల్ సెక్రటరీగా గత 10 ఏళ్లుగా సేవలు చేస్తున్నారు. యువకాలంలో అందరూ అభిమానాలు పొందారు, అన్ని ప్రాంతాల తాలూకు కష్టాలు తెలుసుకున్నారు. అంచేత ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటే అటు ప్రభుత్వం ఒక కన్నుగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఒక కన్నుగా, 2 కళ్ళుగా ఈ దేశంలోనే తెలుగుదేశం పార్టీ మరొక్కసారి ప్రముఖ పాత్ర వహించబోతోంది. దేశంలోనే ప్రాంతీయ పార్టీకి జెండాని ఢిల్లీ నడిపడిన ఎగరేసే పరిస్థితి ఇవాళ ప్రాంతీయ పార్టీగా మాకు రాబోతోంది. డెఫినెట్గా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ తీసుకున్నట్లయితే అటు కార్యకర్తకి ఇటు పార్టీకి ఎంతో శ్రేయస్కరం చెప్పి ఒక సీనియర్గా నేను భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. బండారు సత్యనామూర్తి గారు చెప్తున్నారు, చాలా సీనియర్ నేతగా ఉన్నారు ఆయన. బండారు గారు ఆయన చెప్తున్నారు, ఎందుకంటే చంద్రబాబు ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఒక కన్నులా ఉంటారు, లోకేష్ కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే ఇంకో కన్నులా ఉంటారు. ఇద్దరు కలిస్తే భారతదేశంలో ఒక ప్రాంతీయ పార్టీ మరోసారి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుందని కూడా బండారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాఘవతో రవిచంద్, 10 టీవీ, మహానాడు ప్రాంగణం నుంచి కడప.